సినిమా థియేటర్లలో నిర్వహణ లోపాలు, నిబంధనల ఉల్లంఘన, అధిక ధరలకు తినుబండారాలు, శీతల పానీయాల విక్రయాలు తదితర ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం విశాఖ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలో పలు థియేటర్లను సందర్శిస్తున్న అధికారులు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించారు. థియేటర్ లైసెన్సులు, అగ్నిమాపక ఎన్ఓసీలు, స్మోక్ డిటెక్షన్ వ్యవస్థ, పరిశుభ్రత, నిర్వహణ తీరు, తాగునీరు సౌకర్యాలు, సినిమా టికెట్లు, శీతల పానీయాలు తదితర ధరలను పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. పలు సినిమా హాలులో తనిఖీలు నిర్వహించారు. కొన్ని లోపాలు వారి దృష్టి కూడా రావడం జరిగింది. ప్రభుత్వం అయితే సీరియస్గా ఉన్నట్టు మనం చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విశాఖలో పలు సినిమా హాలులో ఈరోజు ఉదయం నుంచి కూడా తనిఖీలు నిర్వహించారు. గత 4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు తీసిన ఈ సినిమా హాల్ల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టడంతో సినిమాటోగ్రఫీ మంత్రి అయిన పర్యాటక శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్కి పూర్తి స్థాయిలో దీనిపై ఆదేశాలు జారీ చేయడంతో గత 4 రోజుల నుంచి కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి పూర్తి స్థాయిలో గత 4 రోజుల నుంచి కూడా అది నిర్మాత మండలి కావచ్చు, ఇటు సినిమా థియేటర్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాలులో కావచ్చు, లేకపోతే మల్టీప్లెక్స్లో కావచ్చు, సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే తనిఖీలు నిర్వహించారు. అటు లోపల సీట్ కెపాసిటీ ఏ విధంగా ఉంది, పార్కింగ్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది, సినిమా వీక్షించేందుకు వచ్చిన ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వారికి లోపల సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఆ టికెట్ రేటు కంటే కూడా లోపల ఉన్న కూల్ డ్రింక్స్ కావచ్చు, పాప్కార్న్ వంటి అధిక రేట్లతో విక్రయించడంతో సగటు ప్రేక్షకుడికి థియేటర్కి రావాలంటే కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితిగా ఉందని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇప్పుడు పూర్తిగా అటు తూనికల శాఖ లేకపోతే ఎంఆర్ఓ సంబంధించిన జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా థియేటర్లు కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిన్న విశాఖ వేదికగా ఏపీ నిర్మాతలకు సంబంధించి చిత్ర మండలి పూర్తి స్థాయిలో ఒక సమావేశం కూడా జరిగింది. రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లకు సంబంధించి ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా రానున్న పెద్ద చిత్రం అంటే ఈ జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల కావచ్చు, లేకపోతే జూన్ 5న కమల్ హాసన్ నటించిన మరొక చిత్రం రాబోతుంది తగ్ లైఫ్. ఇట్లాంటి భారీ చిత్రాలు రిలీజ్ ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు సగటు ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే లోపల ఇటువంటి వసతులు ఉన్నాయి. వారు టికెట్ కొనుగోలు చేసి లోపలికి వచ్చిన తర్వాత వారికి ఎటువంటి సర్వీస్ అందుతుంది. ముఖ్యంగా ఒక కుటుంబం నుంచి మధ్యతరగతి కుటుంబం నుంచి 4 రావాలంటే వారి యొక్క ఖర్చు ఏ విధంగా అవుతుంది, మరో ముఖ్యంగా లోపల ప్యాంట్రీ సంబంధించి ముఖ్యంగా తినుబండారాలకు సంబంధించి కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే ఆ పాప్కార్న్ వంటి ఏ విధంగా విక్రయాలు చేస్తున్నారు, ఏ విధంగా అమ్ముతున్నారు, అదేవిధంగా మరోవైపు దానికి సంబంధించి ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. ఇటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో రివ్యూ ఇవ్వాలని చెప్పేసి కూడా సినిమాటోగ్రఫీ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడంతో ఆ శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో గత 4 రోజుల నుంచి ఏపీలో పలు థియేటర్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా విశాఖలో కూడా ప్రముఖ థియేటర్లు కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో కొన్ని లోపాలు వారి దృష్టి కూడా రావడం జరిగింది. మరోవైపు ప్రజా సంఘాలు కూడా దీనిపై గత 4 రోజుల నుంచి పూర్తి స్థాయిలో విమర్శలు చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై ఇప్పటికే పూర్తిగా ప్రభుత్వం అయితే సీరియస్గా ఉన్నట్టు మనం చూడవచ్చు. మరోవైపు భారీ సినిమాలు రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఆలోపే పూర్తి స్థాయిలో సగటు ప్రేక్షకుడు థియేటర్ రావాలంటే వారికి కావాల్సిన పూర్తి సహకారాలు లేకపోతే పూర్తి సౌకర్యాలు అందే విధంగా టికెట్ ధర కావచ్చు, పార్కింగ్ ధర కావచ్చు, లోపల తినుబండారాలు కావచ్చు, ఇవన్నీ కూడా సగటు మనిషికి అందుబాటులో ఉండేలా మరోవైపు ఐనాక్స్ వంటి థియేటర్లో కూడా ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, వారి లోపల సంబంధించి ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయో కూడా పూర్తి స్థాయిలో నా వద్దకు ఉండాలని చెప్పేసి కూడా ఆ సినిమాటోగ్రఫీ మంత్రి పూర్తిగా ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం దీనిపై కసరత్తు ప్రారంభించిందని చెప్పవచ్చు. రానున్న ఈ వారం రోజులు కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ రానుంది. దాని నేపథ్యంలో ఆ టికెట్ ధర ఏ విధంగా ఉండాలి, అధిక ధరకి విక్రయిస్తే ఏ విధంగా సర్వీస్ అందబోతుంది, మరోవైపు లోపడున్న స్నాక్స్ సంబంధించి
ధరల పట్టి కూడా పూర్తి స్థాయిలో ప్రేక్షకుడు చూసే విధంగా దాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఎంఆర్పి ఏ విధంగా ఉంది, ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్ముతున్నారా లేకపోతే ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మితే ఎటువంటి కేసులు థియేటర్పై మనం వేయాలని పూర్తి స్థాయిలో ఒక నివేదిక వచ్చిన తర్వాత రేట్లకు సంబంధించి కట్టడి విషయంలో ఒక ప్రణాళిక ప్రకారంగా తీసుకువచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నో ప్రభుత్వాలు మారినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సగటు ప్రేక్షకులు ఇప్పుడంతా కూడా ఆన్లైన్ డిజిటల్ నడుస్తున్న వ్యాపారం, ఇప్పుడంతా కూడా ఓటీటీకే ఎక్కువ ప్రేక్షకులు మొగ్గు చూపుతున్న ఈ సమయంలో సగటు ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే రేట్ అనేది కీలకం, లోపల ఉన్న సర్వీస్ అనేది కీలకం. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఎవరైనా కూడా సినిమాకి వచ్చి హాల్కి వచ్చి ఆ సినిమాని పూర్తి స్థాయిలో సంతోషంగా ఎంజాయ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ₹1 కొట్టే టికెట్ కొనేటప్పుడు వారికి పూర్తిగా ఆ సర్వీసులు లోపలున్న తినుబండాలు కానీ ఏవైనా పార్కింగ్ సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా నామమాత్రంగా ఉంటేనే సగటు ప్రేక్షకులు థియేటర్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో నియంత్రణ మండలి రేట్లు తగ్గించే విధంగా పూర్తిగా కృషి చేయాలని కూడా ఆ శాఖ అధికారులు కావచ్చు లేదా ఎంఆర్ఓ కావచ్చు జిల్లా యంత్రాంగం కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో థియేటర్ వద్ద కూడా ఆ విస్తృత తనిఖీల నేపథ్యంలో హడావుడి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు థియేటర్ల యాజమాన్యాలు కావచ్చు సినీ నిర్మాతలకు సంబంధించి ఆ యొక్క మండలి కూడా పూర్తి స్థాయిలో దీనిపై ఒక రివ్యూ మీటింగ్ కూడా నిన్ననే విశాఖ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మరొక 3 రోజుల్లో ధరలకు సంబంధించి కానీ లేకపోతే లోపల ఉన్న పూర్తి స్థాయిలో ఆ ఫెసిలిటీకి సంబంధించి కానీ సీటింగ్ సంబంధించి ఆ సదుపాయాలు కూడా ఒక కమిటీ వేసి దాన్ని అదుపులోకి తెచ్చేందుకు కూడా అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు కూడా నిర్మాతల పనులకు కూడా కృషి చేసేందుకు మనం చూడొచ్చు. 20% కృష్ణతో దుర్గాప్రసాద్, BBC ఆన్ టీవీ, విశాఖ.